హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మా దగ్గర బోనాలని మీకు చెప్పిన కదా. మార్నింగ్ లేచి ఇంటి ముందులు క్లీన్ చేసేసి ముగ్గు పెట్టేసినాను. మా దగ్గర ఇంటి ముందు ఒక టెంపుల్ ఉంది, ఇంటి పక్కన ఒక టెంపుల్ ఉంది. నేను బోనం ఎత్తుకునేది ఇంటి ముందు ఉన్న అమ్మవారికి బోనం ఎత్తుకుంటున్నాం. ఇంకా శారీ కూడా ఇస్తున్నాం, వడి బియ్యం వేస్తున్నాం అమ్మవారికి. ఇల్లు మొత్తం క్లీన్ చేసేసిన, ఊడ్చి ఇక తూడ్చేసిన. అప్పుడే తూడ్చుకుంటూ బ్రష్ చేసుకుంటున్నాను నేను. ఈరోజైతే ఇంటి ముందు మొత్తం గల్లీ మొత్తం అయితే మంచిగా క్లీన్ చేసి ముగ్గులు వేస్తున్నారు. గల్లీ మొత్తం చాలా మంచిగా అనిపిస్తుంది. నేను ఇల్లు తూడ్చేసినాక ఇక స్నానం చేసుకున్నాను. స్నానం చేసుకొని ఇంటి ముందు అది పసుపు కుంకుమలు గడపకు రాసినాను. నైట్ అయితే మా ఆయనకి కొంచెం బ్యాక్ పెయిన్, బాడీ పెయిన్ ఉందని చెప్పారు. అందుకే మా తమ్ముడిని లేపలే, మా ఆయనని లేపలే, పడుకొని నేనే చేసుకుందామని మార్నింగ్ త్వరగా లేచేసి చేసుకున్నా ఒకదాన్నే. తర్వాత నేను బోనం రెడీ చేస్తుంటే అప్పుడు మా ఆయన వచ్చి లేచి వీడియో తీశారు. గడపలకి పసుపు రాసిన తర్వాత అలాగే నేను నా కాళ్ళకి పసుపు రాసుకున్నాను. ఇక కుంకుమ కూడా పెట్టుకున్నా దేవుని దగ్గరది. అలాగే ఇల్లు మొత్తం క్లీన్ చేసిన కదా, ధూపం కూడా వేసిన ఇల్లు మొత్తానికి. మంచి పాజిటివ్ వైబ్స్ అయితే వస్తుండే, చాలా బాగా నచ్చింది. అలాగే ఆయిల్ పెట్టుకున్న, అంటే బోనంకి రెడీ చేయడానికి ఆయిల్, పసుపు అన్నీ తీసుకొని అమ్మవారిని మొక్కి ఇంకా బోనం రెడీ చేస్తున్నా నేను. ఇక ఎవరు ఆర కూడా లేదని, డిస్టర్బెన్స్ ఏం లేదని మంచిగా ప్రశాంతంగా బోనం రెడీ చేస్తుండే. నాకైతే ఈసారి నుంచి 3 times అయింది బోనం ఎత్తుకునేది. నేను నార్మల్గా 2 times విలేజ్లో ఎత్తుకున్నా. ఇది ఫస్ట్ టైం ఇక్కడ మేము ఉండే దగ్గర ఎత్తుకుంటున్నా. బోనం ఇక్కడ చేస్తుంటే మొక్కున్నాం కదా, అందుకే బోనం ఇక్కడ ఎత్తుతున్నా. 3 times అయిపోయింది ఎత్తడం నేను బోనం. చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే బోనం ఎత్తుకోవడం. ఇక అది చాయ్ స్ట్రెయిన్ చేసే దాంతో బోనం మీద అలా ఆయిల్ రాసేసి పసుపు వేస్తున్నాం. అలాగే చిన్న చిన్న పసుపు కుంకుమలు అలా పెట్టేసిన బోనం మీద. ఫేస్కి కుంకుమ పెట్టుకున్నా కానీ ఇక వీడియోలో కనిపిస్తలేదు. చిన్నగానే పెట్టుకున్నా, అంటే నాకు తెలియకుండా చిన్నగానే పెట్టుకున్నా, కనిపిస్తలేదు వీడియోలో. కుంకుమ పెట్టుకున్న కాళ్ళకి పసుపు రాసుకొని బోనం రెడీ చేస్తున్నా. బోనం రెడీ చేస్తుండగానే మా ఆయన ఇక లేచారు. లేస్తే ఎందుకు లేచినావు ఇంత త్వరగా అంటే, ఈరోజు బోనాలు కదా మర్చిపోయినావు అని అడిగిన. నాకు లేపిండొచ్చు కదా, ఒక్కదాన్ని ఎందుకు చేసుకున్నావు అని అన్నారు. ఇక నైట్ బాడీ పెయిన్స్ అన్నావు కదా, అందుకే పడుకొని రెస్ట్ తీసుకో అని ఏం లేపలే అని చెప్పిన. అయితే సరే ఇక ఏమైనా చేయాలా అని అన్నారు. ఏం లేదు, నువ్వు వీడియో తీ, నేను బోనం రెడీ చేస్తున్నా కదా అని చెప్పిన. అది బియ్యం కలిపేది. అక్కడి నుంచి ఇక మా ఆయన తీశారు. ఒక్కదాన్ని చేసుకున్నాం. మా తమ్ముడు కూడా లేపిండొచ్చు కదా, హెల్ప్ చేసేవాడిని కదా. మా ఇంట్లో హెల్ప్ చేస్తారు, అలా ఏం లేదు. ఇక వంట పని కూడా మా తమ్ముడు చేస్తాడు, మా ఆయన కూడా చేస్తాడు. అందరం కలిసి చేసుకుంటాం ఇంట్లో. నేనే వంట పని చేయాలని అలా రూల్ ఏం లేదు. ఎవరికి నచ్చితే వాళ్ళు చేస్తారు, మా ఆయన కూడా చేస్తారు. బోనం ఇక రెడీ అయిందని త్వరగా అన్ని పనులు ఇక స్నానాలు చేసుకోండి అని చెప్పిన వాళ్ళకి. స్నానం చేసి ఇక ఐరన్ కూడా స్నానం చేయించారు, మా ఆయన రెడీ చేసినారు. నేను ఇక బోనం చేసి అన్నీ చేసి రెడీ అయినా. ఆయన స్నానం చేసి ఇక ప్రసాదం చేయి అని చెప్పిన. స్నానం చేసి ప్రసాదం చేస్తుండే మా ఆయన. అమ్మవారి కోసం బియ్యం కూడా కలిపిన. బియ్యంలో అవి కుడకలు అవన్నీ పెట్టి ఇక 2 రకాల పళ్ళు పెట్టేసిన. జాకెట్ ముక్కలు అవి పెట్టేసి శారీ తీసుకెళ్ళినాం అమ్మవారికి. ఇక పసుపు కుంకుమలు కూడా పెట్టేసిన. మంచిగా అనిపించింది ఇవన్నీ. ఎప్పుడు నేను చేయలే, ఫస్ట్ టైం ఇవన్నీ కలుపుతూ చేస్తుంటే ఇక మంచిగా అనిపించింది. మంచి ఫీలింగ్ వచ్చింది నాకైతే. రెడీ అయ్యి ఇక బోనాలకి ఫ్లవర్స్ కట్టేసిన.
పెట్టేసినాక మా ఆయన ప్రిపేర్ చేసిన ప్రసాదం దాంట్లో పెట్టేసిన. నార్మల్గా మిర్రర్స్ లాగా ఉన్నదాన్ని మేము గన్నపులి అని అంటాం. అది నేను పెట్టుకొని బోనం ఎత్తుకున్నాను. ప్రసాదం పెట్టేసిన బోనంలో అది పెట్టుకొని బోనం ఎత్తుకున్నా. అంటే ఇది నార్మల్గా పెళ్ళి కాకముందు మమ్మీ వాళ్ళు ఇస్తారు మాకు, ఇక కూతుర్లకి ఇస్తారు. అయితే నాకు కూడా ఇచ్చిండే, అది వేసుకొని ఎత్తుకున్నా. మా ఆయన పట్టీలు నాకు ఐరకు ఇద్దరికి వేసినారు. నాకు జడకి ఫ్లవర్స్ వేసినారు. పూజ మా తమ్ముడు చేసిండు, బొట్టు పెట్టిండు. ఇంకా రెడీ అయినాం. రెడీ అయ్యి ఇక బోనం తీసుకెళ్ళినాం. నా తమ్ముడైతే నా కళ్ళకి వాటర్ పోసి మొక్కేసిండు. అమ్మవారి దగ్గర బోనం తీసుకెళ్ళి పూజ చేసి బోనం ఎక్కిపించినాం. అమ్మ అక్కడ ఒక ముసలావిడ ఉండే, ఆమెనే తీస్తుండే. నాకు వాటర్ పోయి నువ్వు అని చెప్తుండే. బోనంలో ఉన్న వాటర్ నేను పోసిన. కొబ్బరికాయ మా తమ్ముడు కొట్టిండు. మా ఆయన ఐరన్ పట్టుకుండే ఏడుస్తుందని. ఇక ఇద్దరం కలిసి మొక్కేసినాం, నేను మా ఆయన. ఇక గర్భగుడిలో వెళ్ళి అమ్మవారి దగ్గర బియ్యం పోసినాం. నేను పోస్తుండే ఫస్ట్. అయితే అక్కడ ఒక ఆమె ఉండే, ఇద్దరు కపుల్స్ కలిసి పోయండి, బాగుంటుంది, అమ్మవారికి మంచిది కూడా అని చెప్పింది. ఇక మేము ఇద్దరం కలిసి బియ్యం పోసినాం. అలాగే పక్కనున్న టెంపుల్ ఉంది అని చెప్పిన కదా, అక్కడ కూడా అమ్మవారిని మొక్కడానికి వెళ్ళినాం మేము. అక్కడ కూడా చాలా బాగా అవుతుండే మొత్తం పూజలన్నీ. ఇంకా ఇంట్లో లాస్ట్కి భోజనాలు ఏమంటే శ్రావణ మాసం కదా, అయితే పప్పు బగారా రైస్ దాంతో అయిపోయింది.